అది లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అప్డేట్స్ మనం చూస్తున్నాం. కడపలో మనకి అవినాష్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. ఇంకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్నారు. ఇటు మంగళగిరిలో చూస్తే నారా లోకేష్ లీడ్ లో ఉన్నారు. అండ్ కుప్పం చూసుకుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు లీడ్ లో ఉన్నారు. టోటల్ గా ఎవరైతే స్టార్స్ గా చెప్పామో అందరూ కూడా ఇప్పుడు లీడ్ లో కొనసాగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం చూద్దాం. తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓటమి అది కన్ఫర్మ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇంకా కారుమూరిపై ఆర్మిల్లి రాధాకృష్ణ విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. అంటే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు లీడ్ లో ఉన్నారనేది మేము ఇప్పుడు బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూపిస్తున్నాం. ఇక ఓటమి దిశగా వైసీపీ అభ్యర్థి మనం చూస్తున్నాం వంగాగీత. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై వంగాగీత ఓటమి పాలైనటువంటి ఆ విజువల్స్ బీఆర్కే స్క్రీన్ పైన ఎల్ఈడి పైన మనం చూస్తున్నాం. ఇక అనుపర్తి వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణ ఈయన కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తున్నట్టు చూస్తున్నాం. ఇక ఈ నెల 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది చంద్రబాబు నాయుడుది. 9వ తేదీ అని కూడా అనౌన్స్మెంట్ వస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. అది కూడా అమరావతి నుంచి. రైట్, మీరు చెప్పండి. తణుకులో చూసుకుంటే మంత్రి కారుమూరి రాధాకృష్ణ ఘన విజయం, అంటే కారుమూరిపై ఆర్మిల్లి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. అదే విధంగా మనం పిఠాపురంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ వంగాగీతపై 52,000కు పైగా ఆధిక్యంతో ఉన్నారు. సో చూస్తుంటే మనం వంగాగీత డిప్యూటీ సీఎం అవుతారు అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కే పట్టం కట్టారని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఎస్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓటమి పాలవుతారు. గత 2 సార్లు ప్రయత్నించారు, ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 3వసారి పిఠాపురం నుంచి కూడా ఓటమి పాలు అవ్వబోతున్నారు అంటూ ఎంపీ అభ్యర్థి, అంటే ఎంపీగా ఉన్నటువంటి వంగాగీతని ప్రత్యేకంగా పిఠాపురం తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. ఇక్కడ 2 అంశాలు వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఒకటి కాపు సామాజిక వర్గం, రెండవది మహిళ. ఈ 2 కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి, కలిసి వచ్చే అంశాలని చెప్పి వైసీపీ భావించినప్పటికీ కూడా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ దే విజయంగా తెలుస్తోంది. అది కూడా పిఠాపురంలో చూసుకుంటే మనకి 2,90,000 ఓట్లు ఉన్నాయి. అందులో మనం చూసుకుంటే 52,000 మెజార్టీలో పవన్ కళ్యాణ్ ఉన్నారంటే మనకు అర్థం చేసుకోవచ్చు క్లియర్ గా అక్కడ మెజార్టీ అనేది పవన్ కళ్యాణ్ వైపే ఉంది. అలాగే ఏదైతే వాళ్ళు అనుకున్నారో వాళ్ళ వ్యూహం ఫలించలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, మనం కడప నుంచి అసలు కడపలో ఎలాంటి పరిస్థితి ఉంది, అటు ఎంపీ సెగ్మెంట్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే సెగ్మెంట్స్ కావచ్చు, వీటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మన కరెస్పాండెంట్ సురేంద్ర అక్కడ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, చెప్పండి. యామిని, ముందు నుంచి అనుకున్నటువంటి ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ను పూర్తి స్థాయిలో భిన్నంగా ఫలితాలు అయితే వచ్చాయి. దానికి అంచనాలన్నింటినీ కూడా తారుమారయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల వైపే ప్రజలందరూ ఓట్లేసి మొగ్గు చూపినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు కడప జిల్లాకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే కడప పార్లమెంట్లో ముందు నుంచి మొదటి రౌండ్ నుంచి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇటు అసెంబ్లీ స్థానాలకు వస్తే ఒక పులివెందల, అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే పులివెందల, బద్వేల్ ఈ 2 నియోజకవర్గాలు మినహా మిగతా 5 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇటు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, కమలాపురం ఈ 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కూడా ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ మొదలుపెట్టినప్పటి నుంచి పోస్టల్ బ్యాలెట్ మొదలుపెట్టుకుని ఇప్పటి వరకు దాదాపు ప్రతి అసెంబ్లీకి సంబంధించి 13, 14 రౌండ్లు కూడా జరిగాయి. ప్రతి రౌండ్లో కూడా మెజారిటీ టీడీపీనే వరించిందనే చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్లో ప్రారంభమైనటువంటి 400, 500 మెజారిటీ కాస్త ఇప్పుడు 2,000, 2,500 వరకు ప్రతి రౌండ్కు దాటుతూ వస్తుంది. ఇటు జమ్మలమడుగులో చూస్తే 12,500 మెజారిటీ దాటి ఆదినారెడ్డి ముందంజలో వెళ్తా ఉన్నారు. ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి 20,000 ఇప్పటికే క్రాస్ అయిపోయారు. ఇటు మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ 17,000 దాటి 18,000కు మెజారిటీలో వెళ్తా ఉన్నారు. అంటే ఇటు కమలాపురంలో కూడా 12,000 మెజారిటీ దాటింది. కడపలో కూడా ఒక్క 2-3 రౌండ్లలో తగ్గి మళ్ళీ వేగం పుంజుకున్నటువంటి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 6,000 చిల్లర మెజారిటీతో ఇప్పుడు ముందంజలో వెళ్తా ఉన్నారు. అంటే దాదాపుగా ఎవరైతే ఊహించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా టీడీపీ అభ్యర్థులు ముందంజలో వెళ్తా ఉన్నారు. అంటే ఈసారి తప్పనిసరిగా కూటమి వైపే ప్రజలందరూ మొగ్గు చూపారు. ఓట్లందరూ వేసి మెజారిటీ కూడా
చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు పార్లమెంట్ స్థానానికి వస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డిగా మూడోసారి పోటీ చేస్తా ఉన్నాడు. అలాగే టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వీళ్ళ ముగ్గురు బరిలో దిగినటువంటి నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డికి 3,37,000 చిల్లర ఓట్లు వచ్చాయి. దాదాపు భూపేష్ రెడ్డికి కూడా 3 లక్షల వరకు వచ్చినట్లుగా సమాచారం. కేవలం 20 నుంచి 27,000 ఓట్ల మెజార్టీతోనే అవినాష్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. అన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలలో 12, 13 రౌండ్లు ముగిశాయి. ఇంకా దాదాపుగా 12, 13 రౌండ్లు ఉంది కాబట్టి 12, 13 రౌండ్లలో ఎవరి భవితత్వం ఏందనేది తెలిపోతోంది. కానీ ఇప్పటికే 5 అసెంబ్లీ స్థానాలను క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఎందుకంటే స్పష్టమైన మెజార్టీ రావడంతో మిగిలిన రౌండ్లలో ఎంత మెజార్టీ వచ్చినా కూడా వీళ్ళను వెనక్కి వెళ్లే అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా 5 అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయదుందుబి మోగించిందనే చెప్పొచ్చు. యామిని రైట్ అంటే కడప నుంచి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇటు వైసీపీ ప్రధానంగా చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి. అంటే ఇక్కడ ఈక్వేషన్స్ ఏవి పని చేయలేదనుకోవాలా, సెంటిమెంట్ పని చేయలేదనుకోవాలా? ఎందుకంటే అవినాష్ రెడ్డి లీడ్ లో ఉన్నారు కదా ఇక్కడ. అవినాష్ రెడ్డి పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తను బరిలో దిగుతున్నాను, కేవలం న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పి ఎన్నికల బరిలో నిలిచింది. ఆ ఎన్నికల బరిలో నిలిచిన తర్వాత కేవలం ఒక కడప పార్లమెంటుకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే తనకు కేవలం 2 రౌండ్లలో మాత్రమే మెజారిటీ వచ్చింది. మిగిలిన అన్ని రౌండ్లలో కూడా టీడీపీకి వైసీపీకి మధ్యనే హోరాహోరీగా జరుగుతోంది. ఇప్పుడు జరిగిన 14 రౌండ్లలో కూడా 12 రౌండ్లలో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి అలాగే టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంది కాబట్టి వైఎస్ షర్మిలారెడ్డికి చాలా తక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 3rd ప్లేస్లో నిలిచే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటి వరకు జరిగినటువంటి రౌండ్ల ఫలితాలను చూస్తే ఆ విధంగా అనిపిస్తోంది. మరి చూడాలి ఇంకా మిగిలిన 12, 13 రౌండ్లలో ఒకవేళ షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ స్టేజ్లో ఏ ప్లేస్లో నిలుస్తుంది అనేది మాత్రం చూడాలి. అంటే ఇప్పుడు మీరన్న ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డికి షర్మిలకు మధ్య జరిగినటువంటి న్యాయ పోరాటంలో షర్మిల ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే ప్రజలందరూ మరోసారి అవినాష్ రెడ్డికే పట్టం కట్టడానికి చాలా క్లారిటీతో ఉన్నారు. ఇప్పటివరకు వచ్చినటువంటి మెజారిటీని చూస్తే 27,000 మెజారిటీ పైచిలకు అవినాష్ రెడ్డి లీడ్లో ఉండడంతో 2వ ప్లేస్లో భూపేష్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి షర్మిలకు 3వ ప్లేస్ తప్పనిసరి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏమని అయితే సురేంద్ర ప్రత్యేకంగా ప్రతిసారి చేస్తున్నట్టుగానే పులివెందుల్లో వైఎస్ భారతి అయితే ఈసారి ఎన్నికల ప్రచారం చేశారు. అది వైఎస్ అవినాష్ రెడ్డికి కలిసి వచ్చే అంశంగా అనుకోవచ్చు మనం. ఎట్టి పరిస్థితుల్లో భారతిరెడ్డి చేసినటువంటి ప్రచారం ఇటు వైసీపీ పార్టీకి కానీ, అటు ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కానీ ఎవరికి కూడా ఈ ప్రచారం పెద్దగా ఎక్కనట్టే అనిపిస్తోంది. ఎందుకంటే పులివెందుల అసెంబ్లీ స్థానానికి మెజారిటీ కూడా గమనిస్తే 25,000 నుంచి 30,000 దాకా మాత్రమే వచ్చింది. ఇప్పటికే సగం రౌండ్లు ముగిశాయి. కేవలం ఇక 8 రౌండ్లు 7 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ 25,000 నుంచి 27,000 వరకే మెజారిటీ ఉంది. ఒకవేళ ఈ 8-9 రౌండ్లలో కూడా మిగిలిన ఒక 7-8,000 అంటే గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి వైసీపీ పార్టీ చేసినటువంటి ప్రచారము, సామాజిక సంక్షేమం సంబంధించినటువంటి పథకాలు ఏవి కూడా వీళ్లకు కలిసి రాలేదు. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే కడప పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అవినాష్ రెడ్డి మెజారిటీ కూడా మాక్సిమం 40 నుంచి 50,000 లోపే ఉండేటట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో దాదాపు 3,80,000 ఓట్లతో గెలిచినటువంటి అవినాష్ రెడ్డి ఈసారి చాలా అత్యల్ప మెజారిటీ, అంటే నామమాత్ర మెజారిటీగానే గమనించుకోవచ్చు. 13,63,000 ఓట్లు పోలైనటువంటి నేపథ్యంలో కేవలం 40 నుంచి 50,000 మెజారిటీతోనే అవినాష్ రెడ్డి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారానికి అడ్డుకట్ట వేయడము, జనాలందరూ కూడా కూటమి వైపు నిలబడము, ఆల్రెడీ ఓటేయడానికి డిసైడ్ అయినటువంటి పరిస్థితుల్లోనే ఈ ఫలితాలు మనం గమనించవచ్చు. ఏమని అంటే సురేంద్ర ఇక్కడ ఇంకా ఒక 12 రౌండ్లు మిగిలే ఉన్నాయి అంటున్నారు. అంటే ఇప్పటికే 1 సైడెడ్ గా కనిపిస్తోంది. అంటే కేవలం చాలా స్వల్ప ఓట్లు, ఒక 14,000 పైచిలుకు ఓట్లు మాత్రమే ఇక్కడ షర్మిలకి కనిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ అనేది ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే మొదటగా కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చిన తర్వాత ఇటు కౌంటింగ్ ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్లు తెరిచేటువంటి సమయంలో అభ్యర్థులు అలాగే
కౌంటింగ్ స్టాఫ్ అందరి మధ్యన కూడా మొదటగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. కానీ అది బ్యాలెట్ విషయం కాబట్టి కాస్త ఈవీఎం అయితే టెక్నాలజీలో కాస్త ఫాస్ట్ గా వస్తాయి. పేపర్ బ్యాలెట్ ఎంచడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు కేవలం కడప అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ మాత్రమే బయటకు వచ్చాయి. అందులో కూడా 908 ఓట్లు దాదాపు టీడీపీకే మెజారిటీ వచ్చింది. అంటే పోస్టల్ బ్యాలెట్ విషయాన్ని ముందు నుంచి కూడా ఇటు వైసీపీ అలాగే టీడీపీ అంటే కూటమికి ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా పోస్టల్ బ్యాలెట్ మీద చాలా రాద్ధాంతం చేశాయి. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షానికే మద్దతు తెలుపుతారన్నటువంటి విషయాన్ని ముందు నుంచి కూడా స్పష్టం చేయడంతో పాటు ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అది స్పష్టమైంది. తప్పనిసరిగా ఉద్యోగస్తులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును తప్పనిసరిగా కూటమి వైపే వేసినట్లుగా సమాచారం. ఇప్పటివరకు వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను గమనిస్తే అధికార పార్టీ కంటే ప్రతిపక్ష కూటమి వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. అయితే సురేంద్ర, ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి 175కు 175, 25కి 25 ఓట్లు వెయ్యాలి అని చెప్పారు. కానీ ఇక్కడ చూసుకుంటుంటే పరిస్థితి తారుమారైపోయింది. కూటమి అయితే అధికారం వైపు దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వైసీపీ వైఫల్యానికి కారణాలు ఏమనుకోవచ్చు? వైసీపీకి సంబంధించినటువంటి వైఫల్యాలు మనం ఒకసారి గమనిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నాయకత్వము అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల పనితీరు అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తప్పనిసరిగా సంక్షేమముతో పాటు అభివృద్ధి కూడా చేయడము, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండడం, ఈ 3 కీలకమైనటువంటి అంశాలు. ఈ విషయాలలో అన్నింటిలో కూడా వైసీపీ ఫెయిల్యూర్ అయింది. అలాగే ఎన్నికల చివరి వారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా ప్రభావం చూపించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రైతులకు తప్పనిసరిగా తమకున్నటువంటి భూమి ద్వారానే భూమి దున్నుకోవాలి, తన జీవితము అలాగే తన కుటుంబాన్ని జీవనం గడిపించాలి. కాబట్టి తప్పనిసరిగా రైతుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం తన పేరు మీద కాకుండా ప్రభుత్వం మీద ఉండడము, అలాగే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా ఆ పాస్ పుస్తకాల మీద వేయడం, అంటే రాబోయే రోజుల్లో తన మీద ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించాలి. కేవలం జిరాక్స్ కాపీలను మాత్రమే తమ దగ్గర ఉంచుకొని ఒరిజినల్ పత్రాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయాలని చెప్పినటువంటి విషయం రైతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మైండ్లోకి వెళ్లడమే ఇది చాలా వైసీపీ వైఫల్యానికి కారణము. అందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తుల మీద ముందు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి పనితీరు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ప్రతి ఉద్యోగస్తుడు పని చేయడానికంటే ముందు తను ఇటు ఉద్యోగస్తులు టీచర్ల విషయానికి వస్తే వాళ్ళు బడిలో పాఠాలు చెప్పడం కంటే బయట వాళ్ళ ఫోటోలు తీసుకోవడము, ఫేస్ యాప్ ఇలా రకరకాలుగా ఉద్యోగస్తులను వేధించడాన్ని జీర్ణించుకోలేకనే ఈరోజు ఉద్యోగస్తులందరూ తప్పనిసరిగా కూటమి వైపు మొగ్గు చూపారని మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీ వైఫల్యాల విషయంలో మరోసారి ఇది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుంచుకోవాలి. తను చేసినటువంటి వైఫల్యాలను మరోసారి జరగకుండా రాబోయే రోజుల్లో ఇటు అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని గమనించి రేపు ఇలాంటి తప్పులు మరోసారి జరగకుండా చూసుకుంటే ఇటు అభ్యర్థుల విషయంలో కూడా ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరిగినటువంటి అరాచకాలను, అవినీతిని కట్టడి చేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారు. అందుకే ఈ విధమైనటువంటి ఓటమిని రుచి చూస్తున్నారనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ సురేంద్ర, మొత్తానికి చూసుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి దాదాపు గ్రౌండ్ లెవెల్లో సర్వే కూడా చేయించుకొని ఒక 70 మంది అభ్యర్థులను కూడా మార్చడం జరిగింది.